చనిపోవడం జరిగింది. మిగతా కొందరు వెంటిలేటర్లో హాస్పిటల్లో 9 పేషెంట్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 9 పేషెంట్లు 5 క్రిటికల్ ఉన్నారని డాక్టర్ చెప్పేసి ఇది ఓన్లీ టైమింగ్. అంటే ఇంత పెద్ద సంఘటన నేను యూత్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇది ఎందుకు జరిగింది ఏ కథ అనేది దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పర్పస్లో యూపీ, బీహార్, అదేవిధంగా ఒరిస్సా, నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా నేను ఇండస్ట్రీ దగ్గర కూడా పోతున్నాను. ఇండస్ట్రీ బయట మైలారం దగ్గర నిన్న ముఖ్యమంత్రి గారు రావడం ₹1 కోటి అనౌన్స్ కూడా చేసేయడం జరిగింది. సీరియస్ ఉన్నటువంటి 10 లక్షలు 5 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనా ప్రాణాలు పోవడం నా ఉద్దేశంలో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, ఏ ఇండస్ట్రీ కూడా అప్పుడప్పుడు దాని మీద చెక్ చేసేది పెట్టాలి. ఏంటంటే పాత వైర్లు ఉంటాయి, కొంత కుళ్ళిపోయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నడుస్తుంది అనేది చూస్తారు. కానీ మళ్ళొకసారి దాన్ని వైర్లను చేంజ్ చేసే పద్ధతి ఒక 15-20 ఏళ్ళ తర్వాత చేంజ్ చేయాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగవచ్చు అనేది నా ఉద్దేశం. కనుక దీని మీద ఏడనైతే ఇండస్ట్రియల్ బెల్ట్ ఉన్నదో ఆ ప్రాంతంలో చెకింగ్ ఎక్కువ ఉండాలి. ఇది సంవత్సరానికి ఒకసారి వైర్లు ఎక్కున్నాయి, కరెంటు బరాబరు వస్తుందా, కింద ఏమున్నది అన్నీ తెలుసుకుంటుంటే ఫర్దర్గా జరగదనేది నా ఉద్దేశం. ఏదైనా ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి చనిపోయిన ₹1 కోటి, అదేవిధంగా మేజర్గా అయిన వాళ్ళకు 10 దెబ్బలు తిరిగి చెత్తగాకులు 10